శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తరువాత పద్యం చెప్పుకుందాం. తాలిమి తోడుతం తగవు తప్పక నేర్పరి ఒప్పు తప్పులం పాలన సేయుగాకట ఉపాయ విహీనుడు సేయనేర్చునే పాలను నీరు వేరుపరపంగ మరాళ మెరుంగుగాని మార్జాల మెరుంగునే తదురు చారు రసజ్ఞత పూన. భాస్కర చాలా చక్కటి తాత్పర్యాన్ని ఇస్తున్న అర్థవంతమైన పద్యం శతకకారుడు మనకు అందించాడు. పాలని నీటిని విడదీయాలంటే హంస సమర్థం అవుతుంది, కానీ హంస వల్ల అవుతుంది, కానీ పిల్లి వల్ల కాదు కదా. అదేవిధంగా దోషం లేకపోవటైనా దాన్ని వివరించి చెప్పడానికి నేర్పు కలిగినటువంటి వాడికి శక్తి ఉంటుంది, కానీ నేర్పు లేని వాడికి ఆ తగవు తీర్చడానికి అతనికి శక్తి ఉండదు అని వివరంగా తెలియచేశాడు మనకి ఉదాహరణ పూర్వకంగా శతకకారుడు.